నమస్తే. వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తించబడిన డయాబెటిస్ని రివర్స్ చేయొచ్చా? ఆ తర్వాత మళ్ళీ డయాబెటిస్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ దిలీప్ గారిని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ డయాబెటిస్ని రివర్స్ చేయొచ్చా? సో డయాబెటీస్ రివర్సల్ అనే పదం వాడద్దు అని ఏడిఏ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ అంటుంది. రిమిషన్ ఈజ్ ఎ కరెక్ట్ టర్మ్ టు యూస్. అంటే ఎందుకు అంటే రివర్సల్ అనగానే చాలామందికి ఇంకా మాకు డయాబెటీస్ లేదులే అని మళ్ళీ చెడు లైఫ్ స్టైల్స్కి అలవాటు పడవచ్చు. అది ఎక్సర్సైజ్ లేమి అవ్వచ్చు, డైట్లో అంత సీరియస్గా తీసుకోకపోవడం అవ్వచ్చు. కాబట్టి డయాబెటీస్ రిమిషన్ అనేది కరెక్ట్ టర్మ్ టు యూస్. ఎస్, ఇప్పుడు మీకు డయాబెటీస్ వచ్చి మనం కొన్ని విధాలుగా అంటే ప్రయత్నిస్తాయి, కొన్ని మందులు అవ్వచ్చు, డైట్, ఎక్సర్సైజ్, వీటన్నిటి కాంబినేషన్స్తో రిమిషన్ దిశగా ఖచ్చితంగా ఒక 6 to 7 out of 10 డయాబెటిక్ పేషెంట్స్లో రిమిషన్ అనేది సాధ్యం. అంటే ఒకప్పుడు ఉన్న 7 హెచ్బిఏవన్సీ అవ్వచ్చు, 8 హెచ్బిఏవన్సీ అవ్వచ్చు, వేరియస్ రీజన్స్ వల్ల వచ్చిన డయాబెటీస్, అంటే మెయిన్లీ ఊబకాయం, ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ వల్ల వచ్చిన ఈ డయాబెటీస్ని రివర్సల్ దిశగా మనం తీసుకెళ్ళచ్చు ఖచ్చితంగా. కాకపోతే రిమిషన్ స్టేట్లోనే ఉండాలి అంటే చాలా కష్టపడాలి. ఇన్ఫ్యాక్ట్ డయట్ అనేది ఇట్ ఈస్ ఫర్ లైఫ్ టైం. ఈ రిమిషన్, డయాబెటీస్ రిమిషన్ డయట్ అనేది ఖచ్చితంగా ఇట్ ఈస్ నాట్ ఫర్ ఎ స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం, ఇట్ ఈస్ ఫర్ ఎవర్ బేసికలీ. అంటే అది ఒక హెల్దీ వే ఆఫ్ ఈటింగ్. కాబట్టి అది యాక్చువల్గా డయాబెటిక్ పేషెంట్సే కాదు, అందరూ కూడా ఫాలో అవ్వాల్సిన డైటరీ రికమెండేషన్స్. దీంట్లో ప్రిడామినెంట్గా ఏంటంటే మనం ఏం చేస్తాం, సింపుల్ కార్బ్స్ని బాగా తగ్గిస్తాం. సింపుల్ కార్బ్స్ అంటే నథింగ్ బట్ ఇడ్లీ, వైట్ రైస్, మైదా, ఇవన్నీ కూడా బాగా గ్రాస్గా తగ్గించి ఆర్ తీసేసి అన్ప్రాసెస్డ్ ఫుడ్స్, అది బ్రౌన్ రైస్, అన్పాలిష్డ్ రైస్ అవ్వచ్చు, మల్టీగ్రెయిన్తో చేసిన రోటీ అవ్వచ్చు, న్యాచురల్ ఫుడ్స్, అన్ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకుంటూ దెన్ ప్రోటీన్ పెంచాలి. బేసికలీ ప్లాంట్ ప్రోటీన్ ప్రిఫరబుల్లీ, లైక్ సోయా, చనా, రాజ్మా, బీన్స్, దెన్ పల్లీలు, బఠానీలు బాయిల్ చేసుకొని, అన్ని రకాల దాల్స్, మూంగ్ దాల్, తూర్ దాల్, ఉరద్ దాల్. సో ఇలా ప్లాంట్ ప్రోటీన్ బాగా పెంచి అంటే ఎంకరేజ్ చేస్తూ మనం ఈ వెజ్జీస్లో టొమాటో, క్యారెట్, కీరా, బ్రాకలీ, లెటస్, క్యాప్సికమ్, స్పినాచ్ లాంటివి కూడా ఎంకరేజ్ చేస్తూ డైరీలో మిల్క్ అండ్ కర్డ్ తీసుకోవచ్చు, కానీ ఫ్యాట్ ఫ్రీ. ఎంత ఫ్యాట్ తక్కువ ఉంటే అంత మంచిది. పనీర్ ఇంట్లో చేస్తే కూడా తీసుకోవచ్చు. ఇలా ఇది హెల్తీ డైట్. బేసికలీ మీరు అవాయిడ్ చేయాల్సిన డైట్ ఏంటి అంటే షుగరీ ఫుడ్స్. ఏది అంటే టీ, కాఫీలో షుగర్ వేసుకోవటాన్ని చాలామంది అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు. ఇమాజిన్ 3-4 టైమ్స్ మీరు షుగర్ వేసుకుంటున్నారు టీ, కాఫీలో, అది ఖచ్చితంగా యాడ్ అవుతుంది, మీ షుగర్ వర్సన్ అవడానికి కూడా దోహదపడుతుంది. అండ్ డయాబెటీస్ రిమిషన్కి మీరు ట్రై చేసేటైతే అబ్సల్యూట్లీ నో షుగర్, నాట్ ఈవెన్ జాగరీ. చాలామంది బెల్లం బెటర్ అనుకుంటారు, మంచిది అనుకుంటారు, కానీ బెల్లం కూడా మంచిది కాదు. బెల్లం ఈజ్ నథింగ్ బట్ అన్రిఫైన్డ్ షుగరే. కాబట్టి బెల్లం వాడకం తగ్గియాలి, హనీ వాడకం కూడా తగ్గియాలి. దెన్ డేట్స్, దెన్ పండిన ఫ్రూట్స్, ఇవన్నీ కూడా ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. దెన్ యూజువల్గా డయాబెటిక్ పేషెంట్స్లో మనం అంటే బీపీ యూజువలీ ఇట్స్ ఆన్ ద హయ్యర్ సైడ్, 130/85 అలా ఉన్నప్పుడు మనం 120/80కే ఏం చేయాలి. కాబట్టి సాల్ట్ రిస్ట్రిక్షన్ కూడా చేయాలి. దెన్ మైదా వాడకం తగ్గియాలి. ఓట్స్ కూడా పెద్ద గొప్ప మంచివేం కాదు, ఓట్స్ని కూడా అవాయిడ్ చేయడమే బెటర్. దెన్ రెడ్ మీట్, మటన్ లాంటివి ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఫిష్ ఆర్ చికెన్ తీసుకోవచ్చు, కానీ బాయిల్డ్ రూపంలోనే తీసుకోవచ్చు. దెన్ ఎగ్లో ఎల్లో అవాయిడ్ చేసి ఎగ్ వైట్స్ ఒక 3 to 4 పర్ డే ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. గీ వాడకం కూడా తగ్గించాలి. ఇలా డైట్లో కొన్ని చేంజెస్ చేస్తే కూడా ఈ డయాబెటీస్ రిమిషన్ పొందిన తర్వాత మళ్ళీ తిరిగి రాకుండా కూడా అది హెల్ప్ అవుతుంది ఈ డైట్ అనేది. సో డయాబెటీస్ రిమిషన్ అనేది సాధ్యమే. ఒక 6 to 7 out of 10 డయాబెటిక్ పేషెంట్స్లో కొంతమందిలో అంటే స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ లేనప్పుడు, యంగర్ పేషెంట్స్ హూ హ్యావ్ ఓవర్ వెయిట్ ఆర్ ఒబిసిటీ, వీళ్ళలో వెయిట్ లాస్ దిశగా కనుక మనం వెళ్ళగలిగితే, ఈ మందుల క్లాసెస్లో కూడా కొన్ని మార్పులు కనుక మనం చేస్తే డయాబెటీస్ రిమిషన్ అనేది ఖచ్చితంగా సాధ్యమే. ఒక డయాబెటిక్ పేషెంట్ రెమిషన్ పొందాలి అంటే ఎలాంటి మెడిసిన్ వాడాలి, ఎలాంటి మందులు ఆపాలంటారు? సో యూజువల్గా 90% ఆఫ్ ఇండియన్ డయాబెటిక్ పేషెంట్స్ వాడే మందులు ఈ గ్లిమిపెరైడ్, గ్లిబెన్క్లమైడ్, గ్లిపిజైడ్, గ్లిబ్యురైడ్, వీటి వాడకం చాలా ఎక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవి వాడొద్దు. ఇవి వాడిన 4th లైన్ అంటే 3rd, 4th లైన్ అంటే ఫస్ట్ వాడాల్సిన మందులు GLP-1 రిసెప్టర్ యాగనిస్ట్, దెన్ SGLT2 ఇన్హిబిటర్స్, ఏకార్బోజ్, మెట్ఫార్మిన్, ఇట్లా కొన్ని మంచి ఇంపార్టెంట్ క్లాసెస్ ఆఫ్ మందులు వాడాలి అని ఏడిఏ అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. ఇవి వాడిన తర్వాత కూడా సరైన కంట్రోల్ లేనప్పుడు వాడాల్సిన మందులే ఈ గ్లిమిపెరైడ్ లాంటి మందులు. కానీ వీటి వాడకం ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ 90% వరకు గ్లిమిపెరైడ్ వాడకం ఉంది. వీ డోంట్ రికమెండ్ దిస్. సో ఇది తగ్గించి మనం ఈ లిరాగ్లూటైడ్, సెమాగ్లూటైడ్, టెరిజోపటైడ్, డ్యూలోగ్లూటైడ్ లాంటి మందులు, ఆర్ ఎంపాగ్లిఫోజన్, క్యానగ్లిఫోజన్, డాపల్గ్లిఫోజన్ లాంటి మందులు, ఏకార్బోజ్, మెట్ఫార్మిన్,
దెన్ ఇమిగ్లిమిన్, పయోగ్లిడజోన్ కానీ, ఇన్ఫ్యాక్ట్ ఫ్యాట్ తగ్గడానికి ఓర్లిస్టాట్ కానీ, ఇలా ఈ క్లాసెస్ ఆఫ్ మెడిసిన్స్ వాడితే రిమిషన్ దిశగా వెళ్ళడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఇవి వాడినప్పుడు ఈ గ్లింపరైడ్, గ్లిపిజైడ్, గ్లిక్లజైడ్ లాంటి మందుల వాడకం కూడా మనం కంప్లీట్గా తీసేయచ్చు, వాడాల్సిన అవసరం ఉండదు. దెన్ ఇన్ఫ్యాక్ట్ వీటి వాడకం ద్వారా ఇన్సులిన్ యొక్క అంటే పర్ డే డైలీ డోస్ ఆఫ్ ఇన్సులిన్ వాడకం కూడా మనం గ్రాస్గా తగ్గించచ్చు. 70% ఇన్సులిన్ వాడకం తగ్గించచ్చు. ఇన్ఫ్యాక్ట్ కొంతమందిలో ఇన్సులిన్ ఆపేయచ్చు. అంటే ఇంతకుముందు 70-80 యూనిట్ల ఇన్సులిన్ పర్ డే వాడేవాళ్ళు ఒక 6 months ఆఫ్ ఈ కొత్త మందుల వాడకం ద్వారా వీళ్ళని ఖచ్చితంగా ఇన్సులిన్ ఫ్రీ, అంటే ఇన్సులిన్ వాడకం అవసరం లేకుండా కూడా చేయొచ్చు. అండ్ రిమిషన్ దిశగా కూడా తీసుకెళ్ళచ్చు. అఫ్ కోర్స్ డయాబెటీస్ రిమిషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ విత్ ద మంచి డయట్, ఎక్సర్సైజ్ ఇది లైఫ్ లాంగ్ చేస్తూనే ఉండాలి. ప్లస్ ఈ కొత్త మందులు మనకి హెల్ప్ చేస్తాయి. ఇన్ఫ్యాక్ట్ ఓవర్ వెయిట్ ఆర్ ఊబకాయం అంటే ఒబిసిటీ వల్ల వచ్చిన డయాబెటీస్ అయితే ఖచ్చితంగా ఆల్మోస్ట్ 8 to 9 out of 10 డయాబెటిక్ పేషెంట్స్లో మనం రివర్సల్ ఆర్ రిమిషన్ అనేది సాధ్యపడేలాగా చేసుకోవచ్చు. ఓకే సార్, డయాబెటీస్ని రివర్స్ చేసుకునే టెక్నిక్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.